ఈ వీడియోలో 2025 మార్చి నెలలో ఏ కారు బ్రాండ్ యొక్క సేల్స్ ఎక్కువగా అయినాయి, ఫిబ్రవరి నెలతో కంపేర్ చేస్తే ఎక్కువగా అయినాయా లేకుంటే తక్కువగా అయినాయా తెలుసుకుందాం. ఏ కారు బ్రాండ్ ఎన్ని కార్లు అమ్మింది తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 14వ నంబర్లో ఉన్న జీప్ కంపెనీ యొక్క సేల్స్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. జీప్ కంపెనీ 2025 మార్చి నెలలో 294 కార్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలలో 293 కార్లు అమ్ముడుపోయాయి. జీప్ కంపెనీ తన ప్రోడక్ట్లో లో బడ్జెట్ కారు కోసం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. 10 లక్షల నుండి 15 లక్షల మధ్యలో మిడ్ సైజ్ ఎస్యూవీని లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు వీటి సేల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత 13వ నంబర్లో సిట్రాయన్ కంపెనీ 2025 మార్చి నెలలో 407 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 268 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సిట్రాయన్ కార్లు ప్రతి నెల కూడా చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి. 12వ నంబర్లో నిస్సాన్ కంపెనీ 2025 మార్చి నెలలో 2499 కార్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలలో 2328 కార్లు అమ్ముడుపోయాయి. నిస్సాన్ యొక్క సేల్స్ ఓన్లీ మ్యాగ్నెట్ పైనే ఆధారపడి ఉంది. నిస్సాన్ కంపెనీ తొందరలోనే మార్కెట్లోకి కొత్త కార్లను లాంచ్ చేయడానికి తయారీ చేస్తుంది. అప్పుడు దీని సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత 11వ నంబర్లో రెనాల్ట్ కంపెనీ 2025 మార్చి నెలలో 2846 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 2676 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రెనాల్ట్ కంపెనీ నుండి క్విడ్, కైగర్ మరియు ట్రైబర్ లాంటి కార్లు ఉన్నాయి. కానీ మిడ్ సైజ్ ఎస్యూవీ కారు ప్లాన్ చేస్తే కంపెనీ యొక్క సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 10వ నంబర్లో వోక్స్ వ్యాగన్ 2025 మార్చి నెలలో 3538 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 3110 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కంపెనీ నుండి టైగూన్, టిగ్వాన్ మరియు వర్టస్ లాంటి కార్లు ఉన్నాయి. ఇందులో ప్రైస్ ఎక్కువగా ఉండడం వలన సేల్స్ కావడం లేదు. కానీ వోక్స్ వ్యాగన్ కార్లు అన్నీ 5 స్టార్ రేటింగ్తో వస్తుంటాయి. దీని తర్వాత 9వ నంబర్లో ఎంజీ కంపెనీ 2025 మార్చి నెలలో 5500 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 4002 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మార్చిలో మంచి సేల్స్ అయినాయి. ఎంజీ తన కార్లను త్వరగా మార్కెట్కు అనుగుణంగా అప్డేట్ చేస్తూ ఉంటుంది. అందుకని సేల్స్ మంచిగా అవుతున్నాయి. ఎంజీ నుండి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మంచి సేల్స్ తెస్తున్నాయి. 8వ నంబరులో హోండా కంపెనీ 2025 మార్చి నెలలో 7228 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 5616 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. హోండా కంపెనీ నుండి అమేజ్, హోండా సిటీ, ఎలివేట్ కార్లు ఉన్నాయి. హోండా కంపెనీ యొక్క సేల్స్ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. హోండా కంపెనీ తన కార్లకు మార్కెట్కి అనుగుణంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటే సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత 7వ నంబర్లో స్కోడా కంపెనీ 2025 మార్చి నెలలో 7422 కార్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలలో 5583 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. స్కోడా కార్స్ 5 స్టార్ రేటింగ్ తోటి మంచి లుక్స్ తోటి వస్తాయి. రీసెంట్గా స్కోడా కైలాక్ లాంచ్ చేసింది. దీని తర్వాత సేల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. 6వ నంబర్లో కియా కంపెనీ 2025 మార్చి నెలలో 25525 కార్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలలో 25026 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కియా రీసెంట్గా సిరోస్ని లాంచ్ చేసింది. దాంతో సేల్స్ కొద్దిగా పెరిగాయి. కియా నుండి సెల్టోస్, సోనెట్ మరియు కారెన్స్ కూడా మంచి సేల్స్ తెస్తున్నాయి. కియా కార్స్ ఫీచర్స్ లోడెడ్ కార్సు. కియా కార్ల యొక్క రోడ్ ప్రెజెన్స్ మరియు లుక్స్ చాలా షాన్దార్గా ఉంటుంది. 5వ నంబర్లో టొయోటా కంపెనీ మార్చి నెల 2025 సంవత్సరంలో 28373 కార్లు అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలలో 26414 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. టొయోటా కంపెనీ యొక్క కార్స్ ఇంజన్ రిలయబుల్గా ఉంటాయి. వీటి రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో టొయోటా ఫార్చునర్, టొయోటా క్రిస్టా ఇన్నోవా, టొయోటా ఇన్నోవా హైక్రాస్ చాలా మంచి సేల్స్ తెస్తున్నాయి. వీటి లుకింగ్స్ కూడా చాలా బాగుంటుంది. 4వ నంబర్లో మహీంద్రా కంపెనీ 2025 మార్చి నెలలో 48048 కార్లు అమ్మింది. ఫిబ్రవరి నెలలో 50420 కార్లు అమ్ముడుపోయాయి. మహీంద్రా కంపెనీ యొక్క సేల్స్ తగ్గినాయి. మహీంద్రా నుండి థార్, బొలెరో, XUV 700, స్కార్పియో, 3XO లాంటి కార్లు
5 స్టార్ రేటింగ్తో వస్తున్నాయి. వీటి రోడ్ ప్రెజెన్స్ మరియు లుక్స్ కూడా షాన్దార్గా ఉంటుంది. దీని తర్వాత 3వ నంబర్లో టాటా కంపెనీ 2025 మార్చి నెలలో 51,616 కార్లను అమ్మింది. ఫిబ్రవరి నెలలో 46,437 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. టాటా కంపెనీ సేల్స్లో మంచి పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఎంట్రీ లెవెల్ కార్స్ కూడా అప్డేట్స్ ఇచ్చింది. టాటా నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి స్టార్ట్ అయ్యి ప్రీమియం కార్స్ వరకు అప్డేట్స్ టైం టు టైం ఇస్తూ ఉంటుంది. టాటా కంపెనీ యొక్క అన్ని కార్స్ కూడా 5 స్టార్ రేటింగ్ తోటి వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా అమ్ముడుపోయే కారు టాటా పంచ్, టాటా నెక్సాన్ లాంటి కార్లు చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నాయి సేల్స్లో. 2వ నంబర్లో హుందాయ్ కంపెనీ 2025 మార్చి నెలలో 51,820 కార్లు అమ్మింది. ఫిబ్రవరి నెలలో 47,727 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సేల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. హుందాయ్ నుండి క్రెటా మరియు వెన్యూ యొక్క సేల్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. వెర్నా, ఎక్స్టర్ మరియు i20 లాంటి కార్ల యొక్క సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. హుందాయ్ కంపెనీ టైం టు టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అందుకని సేల్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి నెలలో హుందాయ్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ కార్స్లో సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఈ నెల కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంది. దీని తర్వాత మొదటి నంబర్లో మారుతి సుజుకి కంపెనీ 2025 మార్చి నెలలో 1,50,743 కార్లు అమ్మింది. ఫిబ్రవరి నెలలో 1,60,791 కార్లు అమ్ముడుపోయాయి. సుజుకి కంపెనీ యొక్క సేల్స్ తగ్గాయి. సుజుకి నుండి చాలా కార్స్ వస్తున్నాయి. అన్నీ కూడా చాలా మంచి సేల్స్ తెస్తున్నాయి. మారుతి నుండి బ్రెజా, వ్యాగనార్, స్విఫ్ట్, ఫ్రాంక్స్ మరియు డిజైర్ లాంటి కార్స్ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. మారుతి సుజుకి నుండి కార్స్ ఓన్లీ పెట్రోల్లో మాత్రమే వస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.